తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 12వ అధ్యాయము 7వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రుడైన దేవుడు మిమ్మలందరినీ తన కృపావరాలతో మరియు సేవా వరాలతో నింపునుగాక. త్రిత్వేక దేవునిలో మూడవ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. మానవాళి ఆధ్యాత్మిక జీవితంలో ప్రథమ పాత్రను పోషించేది పరిశుద్ధాత్మ దేవుడే. దేవుని ఆత్మ ప్రేరణ వలననే మనం ప్రభుని తెలుసుకొని ఆయన ప్రేమలో దాగిన మాధుర్యాన్ని అనుభవిస్తున్నాము. క్రీస్తులో విశ్వాసం ఉంచి జ్ఞానస్నానం స్వీకరించిన ప్రతి ఒక్కరిలో పవిత్రుడైన దేవుడు వాసమై ఉంటాడు. పరిశుద్ధాత్మ ద్వారానే మనం మన మలినం నుండి కడగబడి ప్రభుని జ్వాలను పొందుకొని విశ్వాస యాత్రను ప్రారంభించాం. పవిత్రాత్మ ప్రతి ఒక్కరిని తన వరాలతో కృపతో నింపి ఉన్నది. పవిత్రాత్మ దేవుడిచ్చిన ఆత్మ ప్రత్యక్షత లేదా ఆత్మానుగ్రహాలు ఒకరి ఎదుగుదలకు మాత్రమే కాదు, వాని ద్వారా సంఘమంతా లాభపడాలి. నేను పొందుకున్న ప్రవచన వరం సంఘమంతటికి ప్రవచించడానికి ఉపయోగపడాలి. అలాగనే మీరు పొందుకున్న ప్రార్థించే శక్తిని ప్రతి ఒక్కరి ఉద్దేశములో నెరవేరుటకు వినియోగించాలి. ఇలా సంఘమంతా విశ్వాసులంతా మేలు పొందుకోవాలి. పవిత్రాత్మ దేవుడు కొందరికి జ్ఞానం, బుద్ధి, ప్రవచించే వరం, ప్రార్థించే వరం, వాక్య బోధన వరాలు ఇచ్చాడు. వీరిని వారి సొంత ప్రయోజనాలకు కాకుండా సంఘ నిర్మాణం, సంఘ అభివృద్ధి, సంఘ స్థిరత్వం కోసం ఉపయోగించాలి. అప్పుడు పవిత్రాత్మ దేవుని ద్వారా తండ్రి భగవానునికి మహిమ, ఘనత, వైభవములు చేకూరుతాయి. కాబట్టి ప్రియ విశ్వాసులారా, మీరు పొందుకున్న వరాలు ప్రతి ఒక్కరి మేలు కొరకని గ్రహించి వారిని సరి అయిన పద్ధతిలో ఉపయోగించుకుందాం. ప్రార్థించుదాము. కృపగల మా దేవా, మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాము. మీ ఆత్మను సకల మానవాళి మేలు కొరకై క్రీస్తు ప్రభుని ద్వారా ఆదరణకర్తగా ఈ లోకానికి పంపించారు. మేము ఆత్మదేవుని శక్తితో సంఘం కోసం, దేవుని సేవ కోసం అహర్నిశలు కృషి చేసే మీ అనుగ్రహాలను మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.